సభాధ్యక్షులు పెద్దల రవీంద్ర నాయక్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు శాసనసభ స్పీకర్ పెద్దలు అదేవిధంగా ఇక్కడికి చేసిన బంజారా మరి యువకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్న పాత్రికేయ సోదరులు కూడా. మరి 76లో దాదాపు 10 సంవత్సరాలు సుదీర్ఘ మరి అదేవిధంగా మరి పరిశోధన చేసి బంజారా జాతి మరి సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే ఈరోజు తండాలు మారుమూల పల్లెలు అభివృద్ధి పదంలో సాగుతూ ఉన్నాయి. ఆనాడు కరెంటు లేదు, ఆనాడు డొంకలు వంకలు అదేవిధంగా వాగులు వంకలు పక్కన ఏళ్ల మీద గుట్టల మీద ఉన్న తండాలు ఈరోజు ఈ మాత్రం అభివృద్ధి పదంలో సాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చిన మరి రిజర్వేషన్ వల్ల. అదేవిధంగా మరి ఐటీడీఏలు స్థాపించి ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఏపీఆర్జేసీలు స్థాపించి అన్ని రంగాల్లో బంజారా జాతిని విద్య వైద్యం అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడే విధంగా మరి ఇందిరాగాంధీ గారు తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే సాధ్యమైంది. మొట్టమొదటి మరి కేంద్రంలో బంజారా మరి మంత్రిగా సోనియా గాంధీ గారి ఆశీస్సులతో బలరాం నాయక్ గారికి లభించింది. ఆ తర్వాత ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా సిఎండి మరి సింగరేణి బలరాం నాయక్ గారు, ఈఎన్సీ ఆర్ఎండ్బి మోహన్ నాయక్ గారు, అదేవిధంగా ట్రైకా చైర్మన్ బెల్లే నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ నాను అందరినీ ఈరోజు మరి సమాన హక్కులు కల్పిస్తూ ఇంకా చాలా మందికి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మంచి మరి అభివృద్ధి పదంలో జాతిని నడిపించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా బంజారా జాతిని గుర్తించి అన్ని రంగాల్లో ఇంకా అవకాశాలు కల్పించే విధంగా మున్ముందు ప్రణాళికలు ఉన్నాయి. सब भाइयों को नमस्कार, बंजारा भाइयों को नमस्कार। आज पूरा तेलंगाना के बंजारा साथियों मिलके स्वर्गीय इंदिरा गांधी जी का ट्रिब्यूट आज उनको सबमिट करे। हमको बंजारा जाति को तेलंगाना में 1976 में बंजारा जाति ट्राइबल काउंसिल करे सो स्वर्गीय इंदिरा गांधी जी है। उनके निर्णय के बाद ही ये तांडा और बंजारा जाति का डेवलपमेंट शुरू हुआ। इस वास्ते इंदिरा जी को हम हमेशा धन्यवाद रखेंगे और कांग्रेस पार्टी को भी हमेशा